ఏపీలో రాజ్యసభ ఎన్నికల సందడి మొదలైంది. జూన్లో ఏపీ నుంచి 4 రాజ్యసభకు పదవీ విరమణ చేయనున్నారు. వారి స్థానంలో కొత్తవారి ఎంపికకు ఎలక్షన్ కమిషన్ సన్నాహాలు ప్రారంభించింది. ఏ క్షణమైనా దీనికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయనుంది. కూటమికి ఏకపక్ష విజయం దక్కడంతో ఈ 4 స్థానాలు కూడా కూటమి ఖాతాలో పడనున్నాయి. టీడీపీ నుంచి రాజ్యసభ స్థానాలు దక్కడం పక్కా. మిగతా 2 పదవులు మాత్రం జనసేన 1, బీజేపీకి 1 దక్కించుకుంటాయి. అయితే టీడీపీలో మాత్రం ఎక్కువగా ఆశావహులున్నారు. జూనియర్లతో పాటు సీనియర్లు సైతం ఈ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఏపీ నుంచి ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమల్ నత్వాని, సానా సతీష్ పదవి విరమణ చేయనున్నారు. అయితే టీడీపీ నుంచి ఎన్నికైన సానా సతీష్ కు మరోసారి ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన ఏడాది కిందట రాజ్యసభకు ఎన్నికయ్యారు. అప్పట్లోనే రెన్యువల్ ఉంటుందని చెప్పి ఆయనను ఎంపిక చేశారు. దీంతో మిగిలేది టీడీపీకి 1 పదవి. దాదాపు డజన్ మందికి పైగా ఆశావహులున్నారు. అయితే చంద్రబాబుతో పాటు లోకేష్ చింతకాయల విజయ్ వైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం. గత 17 సంవత్సరాలుగా విజయ్ టీడీపీ విశేష సేవలందిస్తున్నారు. అందుకే ఆయన వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఆపై బీసీ నేత కావడం, యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తూ ఉండడం విజయ్కు కలిసి వచ్చే అంశం.